అయితే ఈ మధ్య కాలంలో మీరిందాక చెప్పినట్టు నైట్ ఎక్కువగా మేల్కొనుండటం. ఈవెన్ వాళ్ళు ఆఫీస్ వర్క్ ఉన్నా లేకపోయినా 12, 1, 2, హ్మ్. 3 అవును. ఇలా అయిపోతుంది మ్యామ్. లేదు అంటే బాగా ఒబెసిటీ. ఇంకా తీసుకున్నట్లయితే స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్. మెయిల్‌లో ఎలా ఉందో ఉమెన్‌లో కూడా అట్లానే ఉంది. అవును. సో, ఈ లైఫ్ స్టైల్ వల్ల ఫెర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఆఫ్‌కోర్స్ అండి. ఇప్పుడు నార్మల్‌గా వాట్ వి సే ఈజ్ అడిక్షన్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. చాలా మందికి అడిక్షన్ ఉంది. బట్ కొందరు ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తే కూడా నేచురల్‌గా పిల్లలయిపోతున్నారు. హ్మ్. బట్ సైన్స్ ప్రకారం అండి, పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఆల్కహాల్ ఉంటే, ప్లస్ స్మోకింగ్, హెవీ స్మోకింగ్ ఉందనుకోండి, స్పెర్మ్ అనేది క్వాలిటీ, క్వాంటిటీ, మార్ఫాలజీ అన్ని డీఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్ చూస్తాము. అండ్ చాలామంది అంటారు, నేను ఎక్కువ చేయట్లేదు స్మోకింగ్, మా ఫ్రెండ్స్ ఎక్కువ చేస్తారు వాళ్ళకి పిల్లలు అవుతున్నారు అని. బట్ ఓకే. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ కదా. వాళ్ళ బాడీ మెకానిజమ్స్లో స్మోకింగ్ కొంచెం చేస్తే కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో పిల్లలు కావట్లేదన్నప్పుడు వీ టెల్ దెమ్ టు స్టాప్ స్మోకింగ్. ఆల్కహాల్ అయితే పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది. అరౌండ్ 60 ml వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ ఓకే. బింజ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకేసారి ఎక్కువ తాగటము హ్మ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి పిల్లలు కావాలి అన్నప్పుడు.